జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనకి అత్యుత్తమమైనటువంటి మానవ జన్మ లభించింది. అయితే ఈ జన్మ తీసుకున్నటువంటి మనకి చక్కటి బుద్ధిని ఏర్పరిచాడు భగవంతుడు, చక్కని వాక్ శక్తిని అందించాడు భగవంతుడు. ఈ బుద్ధితోటి వాక్శక్తితోటి మనం తీసుకున్నటువంటి, అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పటిదాకా ఈ శరీరమే నేను అనుకునేటటువంటి భావన నుంచి ఆత్మజ్ఞానం ఏర్పరచుకోవడం. అంటే ఏమిటి ఆత్మ అంటే, ఆత్మ అనేటటువంటిది ఒక ఉపాధిని తీసుకొని జన్మించడం జరుగుతుంది. అయితే ఆ ఉపాధి ఈ మానవ శరీరమా, లేకపోతే చెట్ట పుట్ట వృక్షమా, లేకపోతే జంతువా అనేటటువంటిది ఆ ఆత్మ తీసుకున్నటువంటి ఉపాధిని బట్టి వస్తుంది. సరే, ఇప్పుడు మనము ఈ శరీరము తర్వాత ఆత్మ అంటున్నాం కాబట్టి ఈ రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకుంటే, ఈ కనిపించేటటువంటి ఈ శరీరమే నేను కాదు, ఈ శరీరము మాత్రమే నేను కాదు అనేటటువంటి భావనని మనం తెలుసుకోగలుగుతాం. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరానికి తర్వాత ఆత్మకి ఉన్నటువంటి భేదం. ఈ శరీరము జడత్వం కలిగినది, అంటే జడము. అలాగే ఆత్మ జ్ఞానమయమైనటువంటిది, అంటే ఇది అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఆత్మ జ్ఞానమయమైనటువంటిది. అలాగే ఈ శరీరము దుఃఖాత్మమైనటువంటిది, దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఈ శరీరంతోనే కదండి అన్ని రకాల విషయాలని మనం అనుభవిస్తూ ఉన్నాము. అలాగే ఆత్మ అనేటటువంటిది ఆనందమయమైనటువంటిది. అంటే ఈ భావనని మనం దూరం చేసుకుంటే అప్పుడు మనకి ఆత్మభావన అనేది ఏర్పడుతుంది, ఆ ఆనందం ఏమిటో తెలుస్తుంది. అలాగే ఈ శరీరము మలమయమైనటువంటిది, ఇందులోనే మలమూత్రాలు లోపల దాచిపెట్టాడు భగవంతుడు. అది ఒక్కసారి బయటికి తీసామనంటే ఈ శరీరాన్ని మనమే అసహించుకుంటాం. ఈ మలమయం కేవలము మలమూత్రాలు మాత్రమే కాదు, ఈ శరీరంతో ఏర్పరచుకునేటటువంటి పాపపుణ్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ శరీరంతోనే చేస్తూ ఉంటాం. ఆత్మ అనేటటువంటిది నిర్మలమైనటువంటిది. అలాగే ఇది ఈ శరీరం అనేటువంటిది అనిత్యమైనటువంటిది, అంటే నిత్యము కానిది అనిత్యము, అంటే శాశ్వతం కాదు. అలాగే ఆత్మ నిత్యమైనటువంటిది. ఈ శరీరము పరిణామం కలిగినటువంటిది, అంటే పరిణామం అంటే మార్పు. మనం పుట్టినప్పటి నుంచి శైశవం నుంచి బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం వరకు కూడా. కౌమారం యవ్వనం దాటిన తర్వాత ఇంకా మళ్ళా తరుగుదల ప్రారంభమవుతుంది. పెరుగుదల తరుగుదల కలిగినటువంటిది పరిణామం, అది కలిగినది ఈ శరీరం. ఆత్మకి పరిణామం అనేటువంటిది లేదు, తమోమయమైనటువంటిది. ఈ శరీరము తమో గుణంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే ఆత్మ అనేటటువంటిది ప్రకాశమయమైనటువంటిది. ఈ భేదాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే చక్కగా ఈ శరీరమే నేను కాదు అనేటటువంటి భావన నుంచి మనం దూరంగా ఉండవచ్చు.